మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. నవంబర్ మాస ఫలితాలు. మనకి నవంబర్ మాస ఫలితాల్లో అసలు ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందర గ్రహస్థితి అని మనం చూసుకుంటే గోచారం ప్రకారం రవి మనకి నవంబర్ 15 వరకు కూడా ఈయన తులలో ఉండి తర్వాత ఈయన వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఈ మాసం అంతా కూడా మనకి తన స్వక్షేత్రాన్ని వృశ్చికంలోనే ఈయన సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు కూడా ఈ మాసం అంతా తులలోను, శుక్రుడు నవంబర్ 25 వరకు కూడా తులలో ఉండి తర్వాత వృశ్చికంలోకి ఈయన సంచారం. గురువు కూడా అతిచారంతో ఉన్నాడు కాబట్టి ఈయన కర్కాటక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని ఈ మాసం అంతా కూడా మనకి మీనరాశిలోను, రాహు వచ్చి కుంభరాశిలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంచారం వల్ల అంటే గోచార ఫలితాలు కాబట్టి మనం చెప్పుకునేవి, వీటి వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి చూసుకుంటే అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళకి వ్యాపార పరంగా కూడా అనుకూలత, కొత్తగా వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండడం, వారి భాగస్వామి వ్యాపారం కానీ వ్యక్తిగతంగా వాళ్ళు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. అలాగే బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో భార్య లేక భర్త, ఇంట్లో ఉండే తల్లిదండ్రులు, అత్తగారు మామగారు ఇలాంటివి ఏవైతే ఇంట్లో బంధుత్వాలు ఉన్నాయో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. బ్యాంకు పరంగా వీళ్ళకి ఏమైనా రుణాలు ఇలాంటివి ఏమైనా మంజూరీ అవ్వాలన్నా కూడా ఆ మంజూరు అవ్వడం అనేది జరుగుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల విషయాల్లో అనుకూలత, మంచి అవకాశాలు, ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకు కూడా ఏదైనా దూర విద్య, విదేశీ విద్య ఇలాంటివి కూడా అనుకూలంగా ఉంటాయి. సినీ కళా రాజకీయ రంగాల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అనుకూలతలు, గుర్తింపులు, అవకాశాలు రావడం అనేది కనబడుతోంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహాలు అయ్యే సూచనలు, సంతానపరంగా కూడా ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు శుభవార్తలు వినడము ఇలాంటివి కూడా జరుగుతాయి. అలాగే ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్ళడం అంటే విహారయాత్రలు కానీ క్షేత్ర దర్శనాలు కానీ చేయడం అనేది జరుగుతాయి. దూర ప్రయాణాలు కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే విలువైన వస్తువులు, ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం, లేదా వెండి బంగారము ఇలాంటివి కొనుగోలు చేయడం కూడా జరుగుతాయి. లేదా ఏదైనా వాహనాలు కొనుగోలు చేయడం అనేది కూడా జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. సంతానపరంగా కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతోంది. అయితే ఈ మాసం అంతా కూడా మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ మాసం అంతా కూడా మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఈశ్వరుల ఆరాధన అనేది ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మాసం అంతా కూడా మనకి సగం పైన ఈ కార్తీక మాసమే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారా ఆ యొక్క భోళాశంకరుడి యొక్క అనుగ్రహం అందరూ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, అలాగే ఇక్కడ మనకి సోమవారాలు అనే విశేషంగా చెప్తూ ఉంటాం కాబట్టి సోమవారాల నియమాలు పాటిస్తూ ఈశ్వరారాధన చేయడం ద్వారా మంగళకరుడైన ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య విషయాలు కానీ లేకపోతే విద్య, ఉద్యోగం అన్నింటా కూడా విజయం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, అలాగే రుద్రాక్షమాలలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించండి.